హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు నేను మైసూర్ పాక్ ఎలా చేయాలి చూపిస్తాను మీకు. ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక గ్లాస్ శనగపిండిని వేసా, తర్వాత ఒక గ్లాస్ ఆయిల్ వేసా, తర్వాత హాఫ్ గ్లాస్ గీ వేసా. నేను ఇక్కడ కౌ గీ తీసుకున్నా. ఆయిల్, గీ, శనగపిండి కలిసిపోయేలా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అవి సరిగా కలిసిపోతే ఉంటల్లాగా వచ్చేస్తుంది, అప్పుడు సరిగా రాదు. కలపడం అయితే బాగా కలిపేయాలి, లోపల ఉంటలు ఉండకూడదు. ఇది ఒక్కటి చేస్తే మైసూర్ పాక్ ఈజీగా వచ్చేస్తుంది, సూపర్గా వస్తుంది. ఇంకొక బౌల్ తీసుకొని అడుగంతా గీతో అప్లై చేసుకోవాలి. గీ మొత్తం ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు, అడుగున మాత్రం అప్లై చేసుకుంటే చాలు. ఇంకో ప్యాన్ తీసుకొని అందులో షుగర్ వేసుకోవాలి. ప్యాన్ వేడెక్కాక షుగర్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్ శనగపిండికి ఒక గ్లాస్ ఇంకొంచెం వేసా. తర్వాత వాటర్ హాఫ్ గ్లాస్ వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని లేత పాకం వచ్చే వరకు కలబెడుతూ ఉండాలి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలి. లేత పాకం వచ్చే వరకు కలబెట్టాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న దాన్ని ఈ పాకంలో వేసి ఉండలు లేకుండా బాగా కలబెడుతూ ఉండాలి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, మర్చిపోకండి. ఇలా కలపెడుతూ ఉండేటప్పుడు బుడగల్లాగా వస్తూ ఉంటాయి, గమనించండి. కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, చూడండి. ఇలా కలబెడుతూ ఉన్నప్పుడు స్మెల్ చాలా బాగుంటుంది. ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అయ్యేంత వరకు కలబెడుతూ ఉండాలి. తర్వాత స్టవ్ ఆపేసి చూడండి, సపరేట్ అవుతుంది కదా, స్టవ్కి అంటుకోలేదు కదా, సపరేట్గా ఉంది. మనం ఇలా ఈజీగా చేసుకోవచ్చు. షాప్లోకి వెళ్ళామంటే ఆ టేస్ట్ ఉండదు. ఎంతో ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ట్రై చేయండి. షాప్లో మిల్క్ మైసూర్ పాక్ అని ఉంటుంది కదా, ఆ టేస్ట్ వస్తుంది. టైం ఏం ఎక్కువసేపు పట్టదు, మొత్తం అంతా 20 మినిట్స్లో అయిపోతుంది. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఉంటలు లేకుండా కలబెడుతూ ఉండాలి, అంతే మనం చేయాల్సింది. ఈజీగా అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసింటే కమెంట్స్లో పెట్టండి. అమ్మో, మైసూర్ పాగా అనుకుంటారు. స్వీట్స్ అన్నిట్లో ఈజీగా చేయొచ్చు ఇదే. అయితే మా అమ్మాయి మైసూర్ పాక్ అంటే ఫస్ట్లో అమ్మ మైసూర్ పాగా అంటూ ఉండేది. ఇప్పుడు కనీసం 10 డేస్కి ఒకసారైనా మా మైసూర్ పాక్ చేసావా అని అడుగుతుంది. అంత బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. తర్వాత స్టవ్ ఆపేసి గీ అప్లై చేసుకున్న బౌల్లో వేసుకోవాలి. ఇది చల్లారే వరకు అలాగే ఉంచాలి. చల్లారిన తర్వాత ఇట్లా వేసుకొని మనకి ఎలా ఇష్టమైతే అలా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కార్నర్లో నేను చాక్తో అలా ఎందుకు తీస్తున్నానంటే వేరే ప్లేట్లో వేసేటప్పుడు ఈజీగా పడిపోతుంది. ఇప్పుడు నేను ఇలా కట్ చేస్తున్నా. మీకు ఎలా ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకోవచ్చు. ఒకసారి ఇలా చేసి ట్రై చేయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మైసూర్ పాక్ రెడీ.